తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందండి. అది ఎందులో ఉన్నా కూడా కావచ్చు. ముఖ్యంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయిలో తెలియదు, కానీ చింతలు మాత్రం తీరుతాయి అంటారు పెద్దలు. అయితే పిల్లల్లో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి గురించి ఆలోచించే విషయాల్లో ముఖ్యంగా ఉండేది పిల్లలకి అసాధారణ తెలివితేటలు రావాలని, చక్కటి ఐక్యూ లెవెల్స్ ఉండాలని, దాంతోపాటుగా ఈ ఆటిజం అనే సమస్య కూడా ఈ కాలంలో ఎక్కువ వింటూ వస్తున్నాం కదా, దాని నుంచి బయటపడాలని, అసలు అవి రాకుండా ఉండడానికి మరి ఎలాంటి మంత్రం జపిస్తే వీటన్నిటి నుంచి మనం బయటపడచ్చు అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా వాళ్ళ పిల్లలు చాలా తెలివిగా మాట్లాడాలి, తెలివితేటలు కలిగి ఉండాలి, అలాగే జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ వింటూ వస్తున్నాము ఆటిజం అని చెప్పేసి. వీటి నుంచి బయటపడడానికి, ఇలాంటి క్వాలిటీస్ పిల్లల్లో రావాలి అనడానికి ఎలాంటి మంత్రం జపిస్తే సాధ్యపడుతుంది అంటారు? చాలామంది తల్లిదండ్రులలో ఇప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్య అంటే, పూర్వకాలంలో ఈ ఆటిజం అనేటువంటిది చాలా కొద్ది మందికి మాత్రమే ఉండేది. ఆహారపు విహారపు అలవాట్లు, వీటితో పాటుగా అందరూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన పాప ఫలాలు ఎవరికి అంటేటివి కావు. కానీ ఈ రోజున తెలిసో తెలియకో ప్రతి వాళ్ళు కూడా పుట్టిన దగ్గర నుంచి పని చేస్తున్నటువంటి దగ్గర నుంచి ఏదో ఒక సందర్భంలో కొన్ని పాపాలు చేయక తప్పనటువంటి పరిస్థితి. ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీద పడదు, వాళ్ళ సంతానం మీద పడుతుంది, తాత ముత్తాతలు చేసినటువంటి ప్రభావాల వల్ల. అందుకనే ఈనాడు అనేక మంది తల్లిదండ్రులు స్పీచ్ థెరపీ అని చెప్పి పిల్లల్ని హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నారు. అవునండి. అక్కడ ఏం చేస్తారు? మనం ఇంట్లో పలికించలేక అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు పలికిస్తున్నారు, అంతవరకే తప్ప. కానీ సహజంగా రావాలి, వాక్యప్పుడు కూడా సహజంగా రావాలి. అందుకనే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మూక పంచశతి అనేటువంటి ఒక కంచి పీఠాధిపతులు రాశారు. అమ్మవారి అనుగ్రహం వల్ల అనర్గళంగా ఆ వాక్కు రావడం వల్ల రాశారు. అమ్మవారు ఏం కావాలరా అని అడిగితే, నా నోటితో నిన్ను స్తుతించినటువంటి నోటితో నేను ఇంకా ఏది మాట్లాడదలుచుకోలేదు, మళ్ళీ నాకు వాక్కు వద్దు అని చెప్పేసిస్తాడు. అంతటి మహానుభావుడు. అంటే అమ్మవారు అనుగ్రహిస్తే ఆశువుగా మాట్లాడగలుగుతారు, ఆశువుగా కవిత్వం చెప్పగలుగుతారు. ఈ రోజున సభలందరినీ కూడా అనుగ్రహించారు, సభలో అందరినీ కూడా మంత్రముగ్ధులు చేశారు. చాగంటి గారు, నరసింహమూర్తి గారు, సామవేదం షణ్ముఖ గారు అని అంటే ఇక్కడ దీని అర్థము అసాధారణమైనటువంటి తెలివితేటలు ఒకటి వాళ్ళ సొంతం, అసాధారణమైనటువంటి జ్ఞాపక శక్తి వాళ్ళ సొంతం, ఆశువుగా అప్పటికప్పుడు స్ఫురించడం, సమయస్ఫూర్తి లభించడం వాళ్ళ సొంతమైంది. ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి అని అంటే అమ్మవారి ఉపాసన ద్వారా. కాబట్టి ఇట్టి అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైనటువంటి నామం ఉందమ్మా. ఆ నామాన్ని గనక జపం చేస్తే తల్లిదండ్రుల్లో ఎవరైనా కానీ చేసి చెప్పినటువంటి విధంగా గనక పరిహారాన్ని పాటించుకుంటే ఇంట్లోనే చేసుకోదగినటువంటి పరిహారం. ఆ పరిహారాన్ని, ఆ నామాన్ని గనక జపం చేసుకోదలిస్తే అద్భుతంగా వాళ్ళకి, పిల్లలకి ఆటిజం తగ్గుతుంది, అసాధారణమైనటువంటి తెలివితేటలు వస్తాయి, అన్నిటికంటే మించి జ్ఞాపక శక్తి ఉంటుంది. సాక్షాత్తు సప్త చిరంజీవుల సరసన చేరినటువంటి మార్కండేయ మహర్షి కూడా ఇది చేసి చూడండి, మీకు ఫలితం రాకపోతే నన్ను అడగండి అని చెప్పి మార్కండేయ మహర్షి స్వయంగా చెప్పినటువంటి మాట. మార్కండేయుడు అంతటి వాడు చెప్పినప్పుడు మనలాంటి వాళ్ళు చెప్పుకున్నప్పుడు అది నాకు కాదా అమ్మా? అవునండి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. వైద్యం ఆపమని ఎప్పుడూ చెప్పట్లేదు, వైద్యుడి సలహా తీసుకోండి. కానీ ఆ వైద్యుడు చేసే పనుల వల్ల, అలాగే వైద్యుడు ఇచ్చినటువంటి మందుల వల్ల మీ పిల్లలు తొందరగా రియాక్ట్ అయ్యి, తద్వారా ఆ పిల్లలకి అమ్మవారి అనుగ్రహం వలన తొందరగా ఆ స్పీచ్ థెరపీలో కానీ, లేకపోతే అమ్మవారి అనుగ్రహంతో మీ పిల్లలకి అసాధారణమైనటువంటి తెలివితేటలతో పాటు ఆటిజం అనేటువంటిది కూడా తగ్గిపోతుంది. ఈనాడు
చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. విదేశాల్లో ఉన్న పిల్లలు, మా పిల్లవాడు ఇప్పటికీ 10 ఏళ్ళైనా కానీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, సరిగ్గా ప్రతిస్పందించలేకపోతున్నాడు, మా యొక్క మాటలకి మా భావాలకి పిల్లవాడు రెస్పాండ్ కావట్లేదు, స్కూల్లో చేర్పించుకోము అని చెబుతున్నారు. ఎందుకంటే ఆటిజం ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా స్కూల్లో చేర్పిస్తారు? ఫస్ట్ క్లాస్ ఉండదు, 7 గడుస్తుంటాయి కానీ ఎల్కేజీ యూకేజీలో కూడా చేర్చుకోరు. కాబట్టి ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బాధపడకుండా మనం చేసే మానవ ప్రయత్నం, వైద్యుని సంప్రదించడం, మందులు వాడడం, అలాగే దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక మానవుడు చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది నాకు నేనుగా చెప్పేటువంటి మాట కాదమ్మా, సాక్షాత్తు సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి మార్కండేయ మహర్షి చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ అమ్మవారి నామము లలితా సహస్రనామాలో 4వదైనటువంటి ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అంటే అమ్మవారు స్వయంభూ మనువంతరంలో జ్ఞానము లేదా పరబ్రహ్మం అనేటువంటి యొక్క స్థితిలో అమ్మవారు ఉద్భవించిందని చెప్తారు. అంటే ఆ అమ్మవారికి 2 రూపాలు, ఒకటి స్త్రీ శక్తి, ప్రతి స్త్రీలో అమ్మవారు ఉంటుంది. ఆ స్త్రీ శక్తితో పాటుగా పురుషుడు కూడా అమ్మవారే స్వరూపము. అందుకనే మీరు గమనించుకుంటే వెంకటేశ్వర స్వామి బాలాజీ ఫోటో మీరు ఎక్కడైనా చూడండి, మీ ఇంట్లోకి వెళ్ళైనా చూడండి, ఆ బాలాజీ ఫోటో చూడండి, అందులో అమ్మవారే కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కూడా, ప్రతి బొమ్మలో కూడా, ప్రతి దేవతా బొమ్మలో పరమేశ్వరుని చూసినా అందులో పార్వతీ అమ్మవారే కనిపిస్తుంది. కాబట్టి స్త్రీ అంతా కూడా ఈ ప్రపంచమంతా నిండిపోయింది. స్త్రీ అంటే చాలా గొప్పది అని అర్థం అక్కడ. కాబట్టి ఇట్టి స్త్రీతత్వంతో పాటుగా ప్రాజాపత్యం అనేటువంటి పురుషుడి రూపం కూడా ఈ అమ్మవారు ధరించింది. అంటే ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు సంతానాన్ని ప్రసాదించే యజ్ఞపురుషుడు కూడా ఈ అమ్మవారి రూపమే. అందుకే దశరథుడు ఈ పుత్రకామేష్టి యాగాన్ని చేసినప్పుడు యజ్ఞపురుషుడి రూపంలో అమ్మవారి స్వరూపమే వచ్చి ఆ దశరథుడికి పాయసాన్నం అందించడం ద్వారా ఆ పాయసాన్నాన్ని తిన్నటువంటి పట్టమహిషులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ కూడా గర్భం దాల్చారు. సుమిత్ర కడుపున పుట్టినటువంటి వాడే శ్రీరాముల వారు. అంటే లలితా స్వరూపమే. అంటే లలితా నవరాత్రుల్లో, వసంత నవరాత్రుల్లో లలితా నవరాత్రులు చేస్తామా లేదా? అంటే లలితా అమ్మవారి అవతారమే శ్రీరాముడు. కాబట్టే లలితా నవరాత్రులు వసంత ఋతువులో చేస్తారు. ఆ వసంత ఋతువులో ఆఖరిదైనటువంటి 9వ రోజునే లలితా అమ్మవారి అంశతో శ్రీరామచంద్రుల వారు జన్మించారు. అది ఇక్కడ ఉన్నటువంటి లెక్క. కాబట్టి దీన్ని చేయాల్సిందల్లా కూడా మనకు చెప్పబడినటువంటిది, ప్రతిరోజు కూడా 108 సార్లు పిల్లవాడి చేతనైనా, తల్లి అయినా కానీ, తండ్రి అయినా కానీ జపం చేసి ప్రతిరోజు ఓం చితగ్నికుండ సంభూతాయై నమః అని చెప్పి 108 సార్లు 90 రోజుల పాటు చేసి, ఆ యొక్క 90 రోజుల పాటు ప్రతిరోజు చేసినటువంటి విధంగా ఖర్జూర పండు, ఎండు ఖర్జూరము నైవేద్యంగా పెట్టండి. అది పిల్లవాడికి తినిపించండి. 90 రోజుల పాటు చేసిన తర్వాత 90వ రోజున చక్కటి పుట్ట తేనెతో లలితా అమ్మవారికి తేనెతో లలితా సహస్రనామం చదువుతూ కానీ, లేకపోతే ఈ సంబంధించినటువంటి లలితా త్రిశతితో కానీ, లేకపోతే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేకం చేసి ఆ యొక్క తేనెని ప్రతిరోజు గనక ఆ పిల్లవాడికి ఇస్తే అద్భుతమైనటువంటి ధారణాశక్తి వస్తుంది. అందులో సందేహం లేదు. 5 కోట్లు ఈ నామాన్ని జపించేసినటువంటి వ్యక్తి సప్తర్షి మండలంలో చేరుకుంటాడు. అంతటి మహోన్నతమైనటువంటి మంత్రమమ్మ. ఈ మంత్రాన్ని చక్కగా జపం చేసినటువంటి మానవులకి అసాధారణమైనటువంటి తెలివితేటలు, ముఖ్యంగా జ్ఞాపక శక్తి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ నామాన్ని జపం చేయడం ద్వారా ఎప్పుడో చదువుకున్నది కూడా ఎగ్జామ్స్ టైంలో గుర్తుకొస్తుంది. ఇంతటి మహోన్నతమైనటువంటిది ఈ నామం. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అనే నామాన్ని జపం చేయాలి. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, ముఖ్యంగా ఆరోగ్యం కోసం, క్షేమంగా ఉండడం కోసం మృత్యుంజయ హోమం ప్రతి నెల కూడా ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, జ్ఞాపక శక్తి కోసం, తెలివితేటల కోసం, ఆటిజం రాకుండా పిల్లల్ని చక్కగా ఏ విధంగా తెలివితేటలతోటి మనం చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు అన్న విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.